హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఈశ్వర్ రియల్ ఎస్టేట్. ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే మాత్రం లైక్ కొట్టండి. ఇది ఒక యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్. మన ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా భూమి కొన్న వాళ్ళు ఒక కొత్త పద్ధతిలో చెట్లు పెట్టడం జరిగింది. దీని ఉద్దేశం తక్కువ స్థలంలో ఫార్మింగ్ చేయడం, అంటే మనకి అన్ని రకాల పండ్లు వచ్చే విధంగా. తక్కువ స్థలం అంటే ఇది 2 గుంటల స్థలం. ఈ 2 గుంటల స్థలంలోనే 81 రకాల చెట్లు పెట్టడం జరిగింది. అయితే మన ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా భూమి కొన్న వాళ్ళంతా పొలం లేదా తోటలు, అంటే తోటలైనా పెద్ద మొత్తంలో 4-5 ఎకరాలు అలా పెట్టడం జరిగింది. కానీ ఇది 2 గుంటలల్లో 81 రకాల మొక్కలు. అయితే ఇది కొంచెం కొత్తగా ఉండడం వల్ల మీకు కూడా తెలియజేయడానికి ఈ వీడియో పెడుతున్నాను. ఈ విధానాన్ని సుభాష్ పాలేకర్ మొక్కలు పెంచే విధానం అంటారు. ఆ సుభాష్ పాలేకర్ అనే మనకు ఆయన ఇచ్చిన దాని పద్ధతి ప్రకారమే ఈ మొక్కలు ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే ఈ పద్ధతిలో ఒక చెట్టుకి ఇంకో చెట్టు పక్కనున్న చెట్టు బలం. అదేవిధంగా మనకు సీజనల్, అంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఫ్రూట్, మనకు ఒక్కొక్క పండు వస్తుంది. నాటిన మనకు ఫస్ట్ 6 మంత్లో మునగ వస్తుంది, తర్వాత అరటి, తర్వాత బత్తాయి, ఇట్లా ఒక్కొక్క విధానం, సీతాఫలం, జామ, ఇట్లా ఈ రకరకాలుగా ఉంటాయి. ఇందులో ఈ ఒక్కొక్క సీజనల్లో ఒక్కొక్క ఫ్రూట్ మనకు క్రాప్ వస్తుంది. అంటే ఒక్కసారి 6 మంత్లో మన క్రాప్ స్టార్ట్ అయిందంటే అసలు ఖాళీగా ఉండదు, మనకి ఏదో ఒక ఫ్రూట్ వస్తూనే ఉంటుంది ఈ 2 గుంటల స్థలంలో. అదేవిధంగా వీటి మధ్యలో ఈ మొక్కల మధ్యలో కూడా మనకు కూరగాయలు కూడా, అల్లం, పసుపు, కూరగాయలు, ఇట్లా కొన్ని నీడ జాతిలో ఉండే మొక్కలు కూడా ఇందులో పెంచుకోవచ్చు. అలా కూడా మనకు ఎక్స్ట్రా బెనిఫిట్ కూడా వస్తాయి ఇందులో. అయితే ఇప్పుడు వీళ్ళు పెట్టిన విధానం చూసి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను, ఏ క్రాప్ ఎప్పుడు ఎలా వచ్చిందన్నది. దానికోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఈశ్వర్ రియల్ ఎస్టేట్. ఎవరైనా వ్యవసాయ భూమి కొనాలనుకుంటే, కరీంనగర్ సిద్దిపేట మధ్య ఏరియాలో వ్యవసాయ భూమి కొనాలనుకుంటే మై ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే యూట్యూబ్ పేజీని సబ్స్క్రైబ్ చేయండి. ఎంత భూమి కొనాలనుకున్నా ఒక్కసారి ల్యాండ్స్ దగ్గరికి వచ్చి చూడండి, చూస్తేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్స్.